హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కూర అండి. హెల్త్ వైజ్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక తయారు చేసుకున్నట్లయితే పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మనకి కాకరకాయ చేదు అన్నది అస్సలు ఎక్కడా ఉండదన్నమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసినట్లయితే తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం కాకరకాయలని తీసుకుందాము. ఇవి చిన్న కాకరకాయల కంటే పెద్ద సైజు కాకరకాయలు తీసుకుంటే మనకు చేదు అన్నది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముచ్చిగా భాగాన్ని తీసేసి ఇలాగా మధ్యలోకి హాఫ్ కింద కట్ చేసుకొని మనం మధ్యలో సీడ్స్ పల్పు ఉంటుంది కదా, దాన్ని సెపరేట్ చేసేసుకుందాము. అది మనకు అవసరం లేదు. అది తీసేసిన తర్వాత ఈ కాకరకాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ కంపల్సరీ చిన్నపిల్లలకి కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ చాలా మంచిదండి. మంత్లో 1-2 టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. అటువంటి వారు చిన్నపిల్లలకు కూడా, చిన్నపిల్లలు అంటే ఎక్కువగా స్వీట్ అది తింటుంటారు కాబట్టి మనకి 3-4 మంత్స్కి ఒకసారి నుసు పురుగులకి ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ వాడుతూ ఉంటాం కదా, అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కాకరకాయని ఎవ్రీ మంత్ ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇచ్చినట్లయితే కనుక మనకి కడుపులో నుసు పురుగులు పుచ్చడం అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనకి చేదు అన్నది అస్సలు ఉండదు. చూసారు కదా, ఈ విధంగా మధ్యలో పల్పుని తీసేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాము. ఇలాగా మనం ఎన్ని కాకరకాయలు అయితే తీసుకుంటున్నామో అన్నీ ఇలాగ కట్ చేసి వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అని వస్తుంది. అలాగే మన ఛానల్ని ఒకసారి చూడండి. హెల్దీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. దీనికి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. దీనికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏవి అవసరం ఉండదండి. మనం కాకరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి వీటితోటే మనం కూర తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వీటిని కూడా వాటర్లోంచి తీసి ఇందులో వేసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా మగ్గనివ్వాలి. మనం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా మగ్గనివ్వాలి. కొంచెం మనం వేసుకున్న కాకరకాయలు అన్నవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. అందుకోసం మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగని బాగా ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గే లోపుగా మనం చింతపండుని ఒక పెద్ద సైజు టమాటా ఉంటుంది కదా, అంతవరకు చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ మగ్గాయి కదా, మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మనకి చింతపండు రసం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే మనకి ఇది పుల్లగా బాగుంటుంది. ఒకసారి కొద్దిగా వేసుకుని కలుపుకున్న తర్వాత మనకి ఇంకా పడుతుంది ఇందులో. ఇప్పుడు ఇంకాస్త చింతపండు రసాన్ని మనం యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇంతవరకు యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న కాకరకాయ అన్నది ఈ చింతపండు రసంలోనే చక్కగా ఉడికిపోయి మనకి చేదు అన్నది ఎక్కడా ఉండదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ చింతపండు రసం ముందుగానే వేస్తే కాకరకాయ ఉడకదేమో అన్న డౌట్ ఏమీ అవసరం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగా మంట హైలో పెట్టుకుని మనం వేసుకున్న వాటర్ అదే చింతపండు రసం అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ దీన్ని చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి.
చూసారు కదా, ఇందులో మనం వేరే ఏ గరం మసాలా ఇవేమీ యాడ్ చేసుకోక్కర్లేదండి. అయినా కూడా మనకు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా, మనం వేసుకున్న వాటర్ అంతా కూడా ఇంత దగ్గరికి వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుపులో కాకరకాయ ఉడికేసరికి మనకి చేదన్నది లేకుండా చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగా దగ్గర పడింది. ఇంకా ఒక 2-3 నిమిషాలు బాగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాకరకాయ, చింతపండు ఈ 4తోటే మనకి కూర అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీకు తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.